ఈ కొన్ని రోజు హార్వెస్టింగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను. నెక్స్ట్ టైం నుంచి రెండు హార్వెస్ట్లు ఒక వీడియో చేస్తా. ఏమంటారు? మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇట్లా చిన్న వీడియోస్ చాలా పెట్టేవారు కన్నా ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. ఇంకా ఇక్కడ ఎల్లో బర్డ్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం వస్తాయి. అండ్ ఫస్ట్ టైం మన గార్డెన్లో ఆరెంజ్ని హార్వెస్ట్ చేయబోతున్నాం. ఇవే ఇంకా ఫస్ట్ టైం, ఇంతవరకు అసలు ఎప్పుడు వచ్చింది లేదు. మొక్క తెచ్చినప్పటి నుంచి ఇవే అన్నమాట ఫస్ట్ టైం. 2 పువ్వులు. ఇదిగో చూడండి, సారీ ఇదిగో 2 ఆరెంజ్ పువ్వులు. ఇక్కడ ఒక రెడ్ ఉంది, మెరూన్ రెడ్. ఇక్కడ ఒకటి ఉంది, ఇది తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నా. తీసుకుందాంలే. ఓ గాడ్, అయ్యో ఇంత పెద్దది వచ్చేసింది. అయ్యో నెక్స్ట్ టైం నుంచి సిజర్ తెచ్చుకోవాలి. ఇది ఇక్కడ, అయ్యో సారీ. చాలా క్యూట్ అండ్ లిటిల్, బట్ కాకపోతే మంచి కలర్ఫుల్ హార్వెస్ట్ అయితే వచ్చింది. సో మీరు కూడా అంతే, ఇలా మొక్కల్ని పెంచుకొని మంచిగా ఇంట్లోనే పూజకి పువ్వుల్ని రెడీ చేసుకోండి. ఓకేనా? చూసేసినారు కదా చిన్న హార్వెస్ట్. మేబీ నెక్స్ట్ టైం నుంచి 2 హార్వెస్ట్లో ఒక వీడియో లాగా చేసి పెడతాను. అంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. సో కాబట్టి ఇంక ఇదే అనమాట హార్వెస్ట్. ఇక్కడ నుంచి మొదలు పెడదాం హార్వెస్ట్. ఫస్ట్ చిన్నవి, తర్వాత పెద్దవి. చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి కదా, ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇవన్నీ ఎక్కువ రోజులు ఉన్నీలేవు, కాకపోతే చిన్న చెట్లు పెట్టుకోవడం వల్ల ఇదే లాభం. చాలా పువ్వులు వస్తాయి. నేను సిజర్ తెచ్చుకోలేదు, తెచ్చుకున్నా వాడాను అనుకోండి. ఓ మై గాడ్, ముళ్ళలు ఉన్నాయి ప్లస్ పువ్వులు కూడా రావడంలే. ఓ గాడ్ సారీ. ఇగో ఇట్లా, అందుకే సిజర్తో కట్ చేయండి మీరు. ముళ్ళలు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. చిన్న మొక్కలు పెట్టుకుంటే ఎక్కువ పూలు దొరుకుతాయి. ఇదిగో చూడు ఎన్ని పూలు దొరికినాయో. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ అనుకోండి, ఆరెంజ్ ఫ్లవర్స్ని. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, భలే ఉన్నాయి కదా క్యూట్గా. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కొంచెం పెద్దగా అయింది. 2 ఫ్లవర్స్ అన్నమాట. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ ఉంది, చేసేద్దాము. ఫస్ట్ అయితే చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ అనుకోండి, ఆరెంజ్ ఫ్లవర్స్ని. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, భలే ఉన్నాయి కదా క్యూట్గా. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కొంచెం పెద్దగా అయింది. 2 ఫ్లవర్స్ అన్నమాట. 2 ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే ఒకటి మెరూన్ ఉంది. ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి. ఒక మెరూన్ ఉంది, అండ్ మొన్న మనం ఒకటి వదిలేసినాం కదా ఎల్లో, ఆ ఎల్లో ఫ్లవర్ కూడా ఉంది. ఇదిగో చూడండి మీరే. కానీ ఆరెంజ్ అయితే ఇంకా ఇప్పుడే ఫస్ట్, మన గార్డెన్లోనే ఫస్ట్. ఇగో పింక్ది లైట్గా బయటకు వచ్చేసింది. ఇవి ఇంకా వైట్వి లేదు. ఇవైతే రోజు ఎడుగుతున్నాయి, రోజు ఒక 3-4 ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇప్పుడే చెట్టు నిండా చూసుకోండి, 2, 4, 6 ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి కదా. సో ఇవి కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా ఇవి కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇదిగో ఇవి కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. మొత్తానికైతే ఈరోజు కొన్ని గులాబీలు అయితే వస్తున్నాయి. ఒక 7-8 గులాబీలు దొరుకుతాయి. హార్వెస్ట్ చేసేద్దాము. కానీ ఫస్ట్ ఒకసారి ఇట్లా బ్రీఫ్గా చూపిస్తున్నాను ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నాను అని. తర్వాత కూడా చూపిస్తా హార్వెస్ట్ చేసినాక కూడా. కానీ ముందుగా చెప్తాను ఇట్లా, అంటే ఏంటివి బయట నుంచి ఫర్టిలైజర్స్ ఏమీ ఇవ్వకోకుండా జస్ట్ అలా ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టేజ్తోనే మనము ఇవి అన్నమాట. అసలు ఈ లీవ్స్ చూడండి, ఇవి గులాబీ లీవ్స్ ఎంత పర్ఫెక్ట్గా అసలు ఎంత బాగా వచ్చినాయి కదా. ఇంకా ఈ కింద చిగుళ్ళు కూడా చాలా ఉన్నాయి.
ప్రస్తుతానికి అయితే 2 పువ్వులు వచ్చినాయి. ఈరోజు మంచిగా దొరుకుతాయి కలర్ఫుల్ గులాబీలు. ఇంకా లేట్ చేయకుండా హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి మొదలు పెడదాం హార్వెస్ట్. ఫస్ట్ చిన్నవి, తర్వాత పెద్దవి. చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి కదా, ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇవన్నీ ఎక్కువ రోజులు ఉన్నీలేము, కాకపోతే చిన్న చెట్లు పెట్టుకోవడం వల్ల ఇదే లాభం. చాలా చాలా పువ్వులు వస్తాయి. నేను సిజర్ తెచ్చుకున్నా వాడాను అనుకోండి. ఓ మై గాడ్, ముళ్ళలు ఉన్నాయి ప్లస్ పువ్వులు కూడా రావడంలే. ఓ గాడ్ సారీ. ఇగో ఇట్లా, అందుకే సిజర్తో కట్ చేయండి మీరు. ముళ్ళలు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. చిన్న మొక్కలు పెట్టుకుంటే ఎక్కువ పూలు దొరుకుతాయి. ఇదిగో చూడు ఎన్ని పూలు దొరికినాయో. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, తీసుకుందాం. ఇదిగో ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి, వద్దులే. ఇక్కడ ఒకటి ఉంది, ఇది తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నా. తీసుకుందాంలే. ఓ గాడ్, అయ్యో ఇంత పెద్దది వచ్చేసింది. అయ్యో నెక్స్ట్ టైం నుంచి సిజర్ తెచ్చుకోవాలి. ఇది ఇక్కడ, అయ్యో సారీ. ఈరోజు ఎన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయో హార్వెస్ట్లో. సరేలే, సారీ. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దాం. ఈ కొన్ని రోజు హార్వెస్టింగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను. నెక్స్ట్ టైం నుంచి 2 హార్వెస్ట్లు ఒక వీడియో చేస్తా. ఏమంటారు? మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇట్లా చిన్న వీడియోస్ చాలా పెట్టేవారు కన్నా ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. ఇంకా ఇక్కడ ఎల్లో బర్డ్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం వస్తాయి. అండ్ ఫస్ట్ టైం మన గార్డెన్లో ఆరెంజ్ని హార్వెస్ట్ చేయబోతున్నాం. ఇవే ఇంకా ఫస్ట్ టైం, ఇంతవరకు అసలు ఎప్పుడు వచ్చింది లేదు. మొక్క తెచ్చినప్పటి నుంచి ఇవే అన్నమాట ఫస్ట్ టైం. 2 పువ్వులు. ఇదిగో చూడండి, సారీ, ఇదిగో 2 ఆరెంజ్ పువ్వులు. ఇక్కడ ఒక రెడ్ ఉంది, మెరూన్ రెడ్. ఒక నిమిషం, ఇవి ప్లేట్లో పెట్టేసి. ఇక్కడ ఒక మెరూన్ రెడ్ ఫ్లవర్ ఉంది. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి నాకు తెలిసి ఇంకొక 3 డేస్. ఇంకొక 3 డేస్కి అయితే అవి పూస్తాయి. బట్ ఇప్పుడు ఇదైతే హార్వెస్ట్ చేసేద్దాం. చాలా క్యూట్గా ఉంది కదా. స్టాప్. ఒక చిన్న ఫోటో అన్న తీసుకుంటా. అలా చిన్న హార్వెస్ట్, కానీ చాలా క్యూట్. అండ్ ఈ ఫ్లవర్స్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, మీకు తెలిసిందే. సో చిన్న హార్వెస్ట్, కానీ చాలా క్యూట్గా కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ టైం నుంచి 2 హార్వెస్ట్లు ఒక వీడియో చేసి పెడతాను. అప్పుడు ఇట్లా రోజు వీడియో చేసే పని ఉండదు అనమాట. ఎందుకంటే మీకు కూడా బోర్ కొడుతుంది. ఎలా అంటే ఇక్కడ ఒక పువ్వు పడిపోయింది, అందుకే 2 వీడియోస్ని అంటే ఇప్పుడు 2 హార్వెస్ట్లని ఒక వీడియోస్ లాగా చేసినాను అనుకో, మీకు కూడా చూడ్డానికి బాగుంటుంది అనమాట. గాలి ఎక్కువ ఉంది, అందుకే పువ్వులు పడిపోతున్నాయి. ఇదిగో చూడండి ఫైనలీ మన హార్వెస్ట్ అయితే ఇదే అనమాట. ఒక మెరూన్ రెడ్, 2 ఆరెంజ్, ఒక ఎల్లో గులాబీ, అది కూడా బాగా పెద్ద గులాబీలు. అలాగే 2 క్యూట్ పింక్. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. అండ్ ఈ మెరూన్ రెడ్ చిన్నవి ఒక 5 వచ్చినాయి అనమాట. 5 6 ఎన్నో కొన్ని వచ్చినాయి. సో ఈరోజు కూడా మంచి కలర్ఫుల్ హార్వెస్టే, అంటే చాలా కలర్ఫుల్ ఉన్నాయి చూడండి పువ్వులు కూడాను. ఎల్లో చూడండి. ఓ ఇక్కడ కూడా ఉన్నాయా కొన్ని? ఓకే, ఐ డిడ్ంట్ సీ. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా 2 పువ్వులు. ఈరోజు చిన్న మెరూన్ పువ్వులు చాలానే వచ్చినాయి.
వస్తాయి ఒక్కొక్కసారి. ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి, మరి ఇట్లయితే కష్టమే. ఇదిగో చూడండి మీరే. ఇది ఒక చిన్న ఆరెంజ్ ఫ్లవర్, ఇది ఎల్లో, ఇది మెరూన్. ఇదిగో. సో ఫైనలీ ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఇదే అన్నమాట. చాలా క్యూట్ అండ్ లిటిల్, బట్ కాకపోతే మంచి కలర్ఫుల్ హార్వెస్ట్ అయితే వచ్చింది. సో మీరు కూడా అంతే, ఇలా మొక్కల్ని పెంచుకొని మంచిగా ఇంట్లోనే పూజకి పువ్వుల్ని రెడీ చేసుకోండి. ఓకేనా? చూసేసినారు కదా చిన్న హార్వెస్ట్. మేబీ నెక్స్ట్ టైం నుంచి రెండు హార్వెస్ట్లో ఒక వీడియో లాగా చేసి పెడతాను, అంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. సో కాబట్టి ఇంక ఇదే అనమాట హార్వెస్ట్. అంటే మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.